అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మనం ఆకుకూరలతో హెల్తీ అండ్ క్విక్ రెసిపీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో వలిచి రెడీగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర మరియు చుక్కకూరని చేసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్‌తో పాటు 2 లేదా 3 టమోటాలు, ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆకుకూర ఎంతో హెల్తీ అండోయ్! ఇది మర్చిపోవద్దు. అలా ఉడుకుతున్న సమయంలో మనం కాస్త చింతపండు వేసి ఉడికించుకో. చుక్కకూర ఆల్రెడీ పులుపుంటుంది కాబట్టి, దానికి తగినంత చింతపండు వేసి ఉడికించుకో. అది ఉడికిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి, పప్పు గుత్తితో రుబ్బి పక్కన పెట్టుకో. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తాలింపులు, ఒక చిన్న సన్నని ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి వేయించుకోవాలి. అది వేగిన తరువాత ఒక ఎండుమిర్చి, అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలండోయ్! అవి వేసి వేయించుకోవాలి. మరోవైపు రుబ్బు పెట్టుకున్న మిశ్రమాన్ని గ్యాస్‌పై ఉంచి, పోపు వేసుకొని ఒకసారి అలా కలిపి, ఈ ఉప్పు చూసుకొని కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చామంటే తిరుగులేని రెసిపీ రెడీ అండి. ఇది హౌస్ వైఫ్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే క్విక్ అండ్ హెల్తీ ఈజ్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ! ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాచిలర్స్ బాల్కనీ. థాంక్ యూ.